ఈ సీజన్లో మునుపెన్నడూ చూడని విధంగా ఇన్ఫినిట్ మనీని ప్రైజ్ మనీలా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు బిగ్ బాస్ 3 క్లాన్స్ కి డబ్బులు సంపాదించుకుని మీ ప్రైజ్ మనీలో యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నేను ఓడిపోయావు. గోల్డ్ చైన్ వేసుకున్నందుకు నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ. 4 days బిగ్ బాస్ ఇచ్చే అవకాశం బిగ్ బాస్ ప్లీజ్. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బిగ్ బాస్ మీకిస్తున్న మొదటి అవకాశం విలువ 25,000. అంటే 30,000 అంటే 40,000. పడ్డావా నా కొడుకా, పడ్డావా ఎరా పడ్డావా ఎరా రోజా నువ్వు. పృథ్వీ ట్రై టు స్టాప్ మీ కదా, సో అక్కడ నేను నా ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండుంటే బాగుండేది. నాకు ఒక డ్రాబ్యాక్ అయింది నాకు అని అనిపించింది. డెఫినెట్ గా నీకు ముందర టాలెంట్ ఉంది, జిమ్ చేయి, నా మాటిని బాడీ పెంచు, అదొక విచిత్రంగా ఉంటుందిరా. బ్లాకేజ్ వస్తే తగులుతుంది పృథ్వీ, నీకు అర్థం కావట్లేదు. బేసిక్లీ ఇప్పుడు నువ్వు వచ్చావు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లేస్ లో నేనంటే నేను రఫ్ గా ఆడతాను కదా. చూసారంత రఫ్ ఉందా, నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నీకు తగలొచ్చు, నాకు తగలొచ్చు. వీఆర్ ఆర్టిస్ట్ మచ్చా, తలగిల పగిలితే ఎవడ రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు. ఎగిరిపోతే ఇన్ని మాటలు చెప్తున్నావని నీ కోసం చేస్తాను. ఇప్పుడు నా గేమ్ అని పక్కన పెట్టి నువ్వు అంటున్నావని ఓకే, నేను కూడా ఆర్టిస్ట్, నా ఫేస్ పోతుందని నీ చెప్పిన మాటలు మీ ధ్యానికి అడ్జస్ట్ అయిపోవాలి. నా దానికి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఆవిడ మొగం పగిలి ఉంటే అర్థమైంది. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. ఏమన్నానంటే నైనిక, నా గేమ్ నేను ఆడతా, మీ గేమ్ మీరు ఆడండి, మీకేం నచ్చుతుందో అలా ఉండండి. మీకు ఫిజికల్ వద్దా అంటే వద్దు. చెప్పచ్చు కదా, మీరు మొక్క ముందు అడగచ్చు కదా. రూల్ నంబర్ 6 ఒకసారి లౌడ్ గా శేఖర్ గాని అభయ్ గారు చదవండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించలేదు అక్కడ. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వాళ్ళకి అట్లా ఆడాలని ఉంది నీకు. అట్లా ఆడ బ్రో, వర్డ్ చేంజ్ చేయొద్దు, కరెక్ట్ గా మాట్లాడు. ఎన్ని పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను చెప్తున్నాను కదా, నువ్వు అనుకున్నట్టు లేదా మీ టీం చీఫ్ అనుకుంటూ ఆడితే నిజంగా గట్టి గట్టి దెబ్బ. అర్థమైంది, అది నేను మాట్లాడతాను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే ఒక్క ఈగోని కూడా వాళ్ళని ఇక మీ మీద ఈగ వాళ్ళనా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. సీత, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నీకు ఇది చెప్పలేదు. నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్. ఒక్క ఈగోని కూడా వాళ్ళని ఇక మీ మీద ఈగ వాళ్ళనా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. సీత, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను నీకు ఇది చెప్పలేదు. నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్ ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? నువ్వు ఫస్ట్ ముందుకెళ్ళావు ప్రతిసారి అన్నప్పుడు, అతన్ని వెనకాల నేను చేస్తున్నప్పుడు ఒకటే రౌండ్ ఆడినట్టు మాట్లాడుతున్నా. అవునరా నాన్న, సరే మీరు ఆపొచ్చుగా, ఇంతమంది కూర్చున్నారు. నువ్వేం పీకావు? నేను నిజం చెప్తున్నా, నాకు గెలిచినందుకు 1% హ్యాపీనెస్ కూడా మీరు ఎవ్వరు ఇవ్వట్లేదురా. నాకు నిజంగా అన్నెసరిగా ఆడినా అనిపిస్తుంది. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. బాల్ ఏ నీకు చాలు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? యా బిగ్ బాస్ కెరటం టీం విన్ అయింది. బిగ్ బాస్ సాధించాడు అన్న, చంపుతా. బిగ్ బాస్ కొన్ని పదాలు అడుగుతారు, వారు ఆ పదాల్ని సరిగ్గా రాయాల్సి ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఒక్క నిమిషం టెన్షన్ ఇవ్వకు, మా టీచర్ కన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. కెరటం టీం విజయం. వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అందరూ తక్షణమే సోఫాలో కూర్చోండి. ఒరే సన్నాసి,
బద్దకస్తపు వెధవ 9 అయిందిరా లే. మీరు చాలా నిరాశపరిచారు. ఇది చేసిన మీతో పాటు ఇది జరుగుతుంటే చూస్తున్న ఇంటి సభ్యులందరి మీద బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు. సారీ బిగ్ బాస్. మా దాంట్లో తీసుకున్నావు కదా, నేను వద్దని చెప్పాను కదా విష్ణు. అవును, అది కాదు. మీరు మా చికెన్ తీసుకున్నారు కదా. అప్పుడు నువ్వు మళ్ళీ ఇస్తే నువ్వు మళ్ళీ రూల్ బ్రేక్ చేసినట్టు కదా. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. అలా ఎలా అంటావు? ప్రూఫ్ ఉందా నీ దగ్గర తీసుకున్నది? ఎలా అంటావు? చెప్పు, ప్రూఫ్ చూపి. ఎవరు మా టీం లో వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పు. దేనికి అరుస్తున్నాను? అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. చూస్తుంటే ఇక్కడ నుంచి ఆనందం వస్తుంది. ఎందుకో నాకు నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉంది ఆనందం, పైకి రావట్లేదు ఎందుకో. బయటకు వచ్చిందే, పోయిందే. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. మనీ పచ్చడి బాక్స్ అంబే అంబే. ఆకలిస్తుంది బిగ్ బాస్. కోపం వస్తుంది నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? కామ్ డౌన్ ప్రేరణ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గుడ్ జాబ్ నబిల్. క్రేజీ హెయిర్ ఉండే నబిల్ కా అసలు. చాలా హెయిర్ ఉండే. బిగ్ బాస్ ఎఫర్ట్ వైజ్ అండ్ ముందు అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వైజ్ కూడా చూసుకుంటే ఐ వుడ్ గో విత్ నబిల్. అట్లుంటది మనతోని ముచ్చట. నబీల్ యార్, నబీల్. షేర్ నబీల్. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. నా కాళ్ళు వచ్చాడు, చేతులతో లాగుతున్నారు కాళ్ళు. స్ట్రాటజీ ప్లే అయింది ఇక్కడ. నో వే. బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నూకినా అంటాడు, ఆయన అవుట్ అంటది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? మళ్ళీ ఏం చెప్తారు అందరూ? అయినా కూడా దాచింది మరి, ఇప్పుడు అయినా కూడా దాస్తాండు. నాట్ అవుట్. ప్రేరణ, మీరేం నిర్ణయించారు? నబీల్ అవుట్, బిగ్ బాస్. సంచాలకుల నిర్ణయమే ఫైనల్. సారీ వెరీ సారీ. మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.